వేసి మంచి ఎండకు ఒక ఎండ మంచి ఎండ పడిందంటే ఒక రోజు చాలు. ఎండ తక్కువ ఉంటేనే 2 రోజులు కావాలి. రెండో రోజుకి తీసి బయట పెట్టేసుకొని మనం వేయించుకొని తినేయచ్చు. బాగా నీట్గా దాన్ని అంత మొత్తం చూసుకొని తర్వాత నీళ్ళతో బాగా కడగాలి. ఒక 2 సార్లు 3 సార్లు కడిగినా పర్వాలేదు. బాగా కలుపుతూ పోవాలి, పచ్చి వాసన రాకుండా మొత్తం కూడా. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. నమస్కారం అండి. ఈరోజు నేను బియ్యపు వడియం ఎలా చేయాలో, వడియాలు తయారు చేయడం ఎలాగో చెప్తాను మీకు. ఫస్ట్ ఒక పెద్ద వెడల్పాటి పాత్రను తీసుకొని దాంట్లో 1 గ్లాసు 1.5 గ్లాసు బియ్యము, సన్న బియ్యం, ఏ బియ్యం అయినా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం వేసుకోవచ్చు. బియ్యాన్ని వేసుకొని బాగా దాంట్లో రాళ్ళు ఇసుక ఏమీ లేకుండా బాగా నీట్గా దాన్ని అంత మొత్తం చూసుకొని తర్వాత నీళ్ళతో బాగా కడగాలి. ఒక 2 సార్లు 3 సార్లు కడిగినా పర్వాలేదు. బాగా కడిగి మొత్తం నీళ్ళంతా తీసేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఒకసారి నేను నీళ్లు పోసి కడిగి ఆ నీళ్ళని పారబోస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా 2-3 సార్లు నీళ్లు పెట్టి బాగా కడిగి దాన్ని ఆరబెట్టాలి బాగా. ఇప్పుడు రెండోసారి కూడా కడుగుతున్నానండి. ఈ బియ్యపు వడియాలు అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ నేను కడిగి పోసుకుంటాను. ఆ నీళ్ళని పక్కన పెట్టి మళ్ళీ ఇంకోసారి నీళ్లు పోసి నిండుగా నీళ్లు పోసి పెట్టాలండి. నానబెట్టేటప్పుడు నీళ్లు పోసి నానబెట్టాలి. ఇప్పుడు నేను దాంట్లో నీళ్లు పోస్తున్నాను. ఈ బియ్యము ఫుల్గా నీళ్లు పోసి ఒక 6-7 గంటలు అలాగే వదిలేయాలి. ఇప్పుడు పొద్దున్న మనం నానబెట్టామనుకోండి, సాయంకాలంగా దాన్ని రుబ్బేయచ్చు. లేదు రాత్రి నానబెట్టామంటే పొద్దున్న మనము లేచి రుబ్బేయవచ్చు. ఇప్పుడు నేను ఈ పక్కన పెట్టేసి ఇది ఒక 6-7 గంటల తర్వాత మీకు మళ్ళీ అది తీసి చూపిస్తాను. మిక్సీలో వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు 6-7 గంటల దాకా బాగా పెట్టి నానబెట్టేసానండి. బాగా నానిపోయింది బియ్యము. ఇప్పుడు ఈ బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీలో గ్రైండ్ చేస్తాను నేను. ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని నీళ్లు పోసుకొని మనము దాన్ని రుబ్బుకోవాలి. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. మిక్సీలో వేసి బియ్యం అంతా మొత్తం నేను కొంచెమే వేసుకున్నాను కాబట్టి 2 సార్లుగా వేసి మీకు గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు వేస్తున్నాను మిక్సీలో వేస్తున్నాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఇది వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. బియ్యము కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని చేయాలండి. ఎందుకంటే బియ్యం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి స్ట్రక్ అవుతూ ఉంటుంది. నీళ్లు పోసుకుంటూ దాన్ని మనం గ్రైండ్ చేయాలి. నీళ్లు కరెక్ట్గా ఉండింది అనుకోండి, మనం మళ్ళీ తీయని అవసరం లేదు, మధ్య మధ్య చూడని అవసరం కూడా లేదు. కొంచెం నీళ్లు ఎక్కువ వేస్తే అదేం స్ట్రక్ అవ్వకుండా బాగానే వస్తుంది. ఇప్పుడు నేను అలాగే 2 సార్లు వేసాను మిక్సీ జార్లో. ఇది చూడండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన పిండిని మొత్తం తీసాను. ఇదిగోండి పిండి. ఇప్పుడు దీంట్లో పోసాను. ఈ పాత్రలో మొత్తం గ్రైండ్ చేసిందంతా, మిక్సీలో గ్రైండ్ చేసిందంతా పిండి దీంట్లో పోసాను. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఒకవేళ ఇది ఒక 4-5 గంటలు పక్కన పెట్టేయాలి. అప్పుడు కూడా ఇంకా పులుపు రాలేదు అని అనుకున్నామంటే కొంచెం ఒక 2 నిమ్మకాయలు దీంట్లో పిండొచ్చాయి అనమాట. పులుపు కావాలి అనుకుంటే, అంటే ఇది ఎంత పుల్లగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. దీనికి వడియాలకి పులుపు ముఖ్యం. ఇప్పుడు నేను అది 4-5 గంటలు అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేను దీనికి కారము నేను ఒక 7-8 తీసుకున్నాను పచ్చిమిరపకాయలు. ఇది కారం బాగా ఎక్కువ ఉంది. ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలంటే పులుపుని బట్టి కారం తీసుకోవాలి. ఇంకా పులుపు ఎక్కువ ఉంది అని అన్నప్పుడు ఇంకా కూడా ఎక్కువ కారం వేయచ్చు. ఉప్పు కూడా పక్కన నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దానికి సరిపడా ఉప్పు కూడా మీరు వేసుకోవాలి. ఈ 2 వేసి జార్లో వేసి నేను గ్రైండ్ చేస్తున్నాను. ఉప్పు వేసి ఈ యొక్క పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేస్తున్నాను.
చూడండి ఇది. ఈ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంటే మన కారం ఎంత పులుపు ఉంటే దాని తగ్గట్టుగా కారం వేయాలి. కానీ కారం ఎంత వేసినా కూడా మళ్ళీ కనిపించదండి. ఎండబెట్టి తీసేటప్పటికి ఆ కారం అంతా కూడా చాలా వరకు తగ్గుతుంది. అలానే మీరు చూసుకోండి, మీరు తింటే మీకు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలిసిపోతుంది. అప్పుడే మనము కలిపి పెట్టేటప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసాను. ఈ యొక్క జార్లో నుంచి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము వడియాలు ఎలా తయారు చేయాలి అంటే పిండిని ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. కానీ పిండి చేసేటప్పుడు ఒక మందపాటి గిన్నె ఏదైనా మన దగ్గర ఉంటే, ఇత్తడి గిన్నె అలాంటిది ఉంటే పెట్టుకోవచ్చు. అల్యూమినియం అయినా గట్టిగా ఉండేది పెట్టచ్చు. నా దగ్గర అవన్నీ ఏమీ లేదు కాబట్టి నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్లు ఉంటే కుక్కర్లో కూడా పెట్టచ్చు. కానీ అడుగు మాడకుండా ఉండాలి అంటే ఇలాంటిది మందంగా ఉండాలి. అలాంటి పాత్ర పెట్టుకోవాలి. నేను ఈ పాత్ర పెట్టుకున్నాను. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల నీళ్లు, అలా మనము 7.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నేను 7.5 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. 7.5 నీళ్లు పోసుకొని మనము బాగా ఉడకబెట్టాలి. దాన్ని బాగా అది ఉడికే వరకు కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు అది మూత పెట్టి కొంచెంసేపు వదిలేస్తాను. బాగా ఉడకాలి. అది ఉడికితేనే అది అప్పుడే అన్నీ కలుస్తాయి అన్నమాట. ఎందుకంటే బియ్యం పిండి చాలా గట్టిగా ఉంటుంది కదండి, తొందరగా ఇదైపోతాయి, ముద్ద అయిపోతుంది. అందువల్ల మనకి ఆ ముద్ద కరగాలంటే బాగా వేడి వేడి నీళ్ళలోనే ఉంటుంది. ఇప్పుడు వేడిగా అయ్యిందండి, ఉడుకుతుంది. దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిసి నేను గ్రైండ్ చేశాను కదా, అది దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే బాగా కలుస్తుంది అనమాట. కానీ టేబుల్ సాల్ట్ అది మామూలుగా అది వేయకూడదండి. ఇది రాళ్ల ఉప్పే వేయాలి దీంట్లో. ఈ వడియాలకు మాత్రము రాళ్ల ఉప్పే యూజ్ చేయాలి. నేను 2 స్పూన్లు వేసాను. మీకు ఒకవేళ ఉప్పు తక్కువ ఉంది అన్నీ కలిపిన తర్వాత చూస్తే తెలుస్తుంది. అప్పుడు తక్కువ ఉంది అని అనుకున్నామంటే ఈ యొక్క ఉప్పు నీళ్ళలో కరగబెట్టేసి ఆ నీళ్లు పోసుకొని కడగవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది కలుపుతూ ఉండాలండి. 1 నిమిషం కూడా మనము ఆపకూడదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అడుగు మాడినా బాగుండదు, టేస్ట్ అనేది ఉండదు. అలాగే ఇది కలుపుతూ ఉండాలి. ఎంత కలిపితే అంత తొందరగా, కానీ తొందరగా కరిగిపోతుందండి. ఎందుకంటే వేడి వేడి నీళ్ళు కదా, ఆ నీళ్లలో ఈ యొక్క ఇది పిండి వేసేటప్పటికి బాగా కలిపిపోతుంది. ఇప్పుడు కొంచెంగా వేసుకొని నేను కలుపుతూ ఉన్నాను. ఈ వడియాలు ఎంతో టేస్ట్గా ఉంటుంది. వేసుకొని మీరు కూడా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. అసలు పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఒకవేళ పిల్లలు ఎక్కువ కారం తినరు అని అనుకుంటే కొంచెము కారం వేసుకొని, ఉప్పు మాత్రం కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి. కారం ఎక్కువ ఉంటే తినరు అనుకుంటే కారం లేకుండా కూడా ఉప్పు మాత్రం వేసి చేసుకోవచ్చు. కానీ ఎండలో బాగా ఎండబెట్టాలండి. ఇది ఎండలో ఎండకపోతే బూజు పట్టిపోతుంది. ఎందుకంటే సంవత్సరం వరకు నిలవ ఉండాలి కదా, అందువల్ల ఇది కలుపుతూ ఉండాలండి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉండాలి, ఎక్కువ మంట కూడా ఉండకూడదు. ఒకవేళ కొంచెం స్లో అయింది అని అనుకుంటే కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు. మళ్ళీ మీడియంలో పెట్టు ఇలా చూసుకుంటూ ఇక్కడ అడుగు మాడకుండా దీన్ని కూడా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ముద్ద అయిపోతుంది అనమాట. ఇది పిండి బియ్య పిండి కాబట్టి ఇలా చూసుకుంటూ ఉండాలి. నాకు పులుపు ఇది అన్ని సరిపోయింది కాబట్టి నేను నిమ్మకాయ వేయలేదు. మీకు పులుపు సరిపోలేదు అని అనుకుంటే నిమ్మకాయ 2 పిండొచ్చు. ఇప్పుడు కాదండి, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఒక 2 నిమ్మకాయలను పిండి దాంట్లో పోసుకోవచ్చు. ఇప్పుడు చూడండి గట్టి పడిపోయింది బాగా. ఇప్పుడు దగ్గరికి అవుతూ ఉంది. ఇప్పుడు దగ్గరికి అవుతూ ఉన్నప్పుడు కొంచెం కలుపుతూ కొంచెం గట్టి పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇది దగ్గరకు అయింది. ఇంకా కొంచెం ఉంది కానీ అవన్నీ కూడా కరిగిపోతుంది. వేడికి మెల్లగా అవన్నీ కూడా కరిగిపోతుంది. ముద్దలు అవ్వకుండా ఉంటుంది, బాగా దగ్గర పడుతుంది. కలుపుతూ ఉన్నాను కాబట్టి దగ్గర పడుతుంది. దగ్గరగా వచ్చేసింది. ఇంకా కొంచెం సేపు అయిపోతుంది. ఇది బాగా ఆరిన తర్వాత దీన్ని కొంచెం గిన్నెలో తీసుకోవాలి. తీసుకొని మనం ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేకపోతే బట్టల పైన కానీ మనము ఆరవేయచ్చు. ఇది ఆరబెట్టామంటే చక్కగా వడియాలు వేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఆరబెట్టి తర్వాత నేను వడియాలు దాంట్లో వేయాలి. అచ్చు ఉంటుంది కదా, మురుకులు వేసే అచ్చు, దాంట్లో వేసి కొద్దిగా పిండాలి అంతే. ఇదో ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇది ఇలా వేస్తున్నా నేను. కొంచెంగా గరిటెతో వేసుకొని దాన్ని అలా పిండాలి. ఇదో ఇలా పిండాలని. ఇలా పిండేసి మంచి ఎండకు, ఒక ఎండ మంచి ఎండ పడిందంటే ఒక రోజు చాలు. ఎండ తక్కువ ఉంటేనే 2 రోజులు కావాలి. రెండో రోజుకే తీసి బయట పెట్టేసుకొని మనం వేయించుకొని తినేయచ్చు. చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.